ఎవరైనా ఒక స్త్రీ 5గురు భర్తల్ని తన జీవితాన్ని ఆహ్వానిస్తుందండి. అలాంటిది ద్రౌపదికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె జన్మ రహస్యం ఏమిటి? ఆమె చేసిన కర్మలు ఏమిటి ఈ పరిస్థితి రావడానికి? ద్రౌపది తండ్రి ద్రుపదుడు తెలిసిందే. ద్రుపదుడు ద్రోణుడికి పగ, ఇద్దరికి పడట్లేదు. ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. కానీ విధివశాత్తు ఏం జరిగింది అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కథగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. కానీ ఇప్పుడు ద్రుపదుడు ద్రోణుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అడవులు కొండలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అట్లా తిరుగుతూ ఉండగా ఓ నదీ ప్రాంతంలో కొంతమంది మునులు తపస్సు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు. వాళ్ళు భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి కూడా అన్ని తెలుసు వాళ్ళకి. మహాజ్ఞానులు వాళ్ళు. నాకు సరైన మార్గం తెలుపగలరు అని చెప్పేసి నా పగకి పోవడానికి వీళ్ళు నాకు యజ్ఞం చేయించగలరు నాతో అని చెప్పి అప్పుడు అక్కడ ఉండిపోతాడు అనమాట. ఉండి వాళ్ళందరికీ సేవ చేస్తాడు. వీళ్ళందరిలో కూడా ఉపయోజుడు చాలా పవర్ఫుల్. ఉపయోజుడికి ఇంకా ఎక్కువ సేవ చేస్తుంటాడు. అట్లాగా సేవ చేస్తూ ఒక రోజు చెప్తాడు ద్రుపదుడు, ఇట్లాగా నాకు ద్రోణుడు ఇలా చేశాడు, నాకు ద్రోణుడి మీద పగ ఉంది, ఇట్లా యజ్ఞంలోంచి నాకు ద్రోణుని చంపే అంత శక్తివంతమైన కుమారుడు కావాలి. అన్నాడు. ఒప్పుకోడు. ఇట్లాగా పగలు ఇవన్నీ తీర్చుకోవడానికి యజ్ఞాలు చెయ్యను నేను అని చెప్తాడు అనమాట. కానీ వదలకుండా ద్రుపదుడు సేవ చేస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. అప్పుడు ఉపయజుడు అంటాడు, నేనైతే ఇలాంటివి చేయలేను, కానీ మా అన్నయ్య ఉన్నాడు యజుడు, అతను చేయగలడు. అతని బుద్ధి ఎలాంటిదంటే, ఒక చెట్టు నుంచి ఒక పండు పడిపోయినప్పుడు దానికి అంటే మట్టి బురద అంతా మొత్తం అంటికిపోయినా కూడా దాన్ని కనీసం కడిగి తినాలని కూడా లేకుండా అలాగే తినేస్తాడు. ఇప్పుడు అందరు భోజనం చేయగా వాళ్ళ విస్తల్లో కూడా తినేస్తాడు. తనకి శుచి అది ఏమి ఉండదు. ఇలాంటి బుద్ధి కలవాడు. అతను ఒప్పుకోవచ్చు, అతను అడగమంటాడు స్నేహం కొద్దీ. అప్పుడు ద్రుపదుడు వెళ్ళేసి యజుడిని, మీకు ఇన్ని ఆవులు ఇస్తాను, కొన్ని వందల కోట్ల ఆవులు ఇస్తాను మీకు, మీరు ఎలాగైనా ఒప్పుకోండి అంటే సరే అని చెప్పి కొంచెం ఆశ ఎక్కువ కదా ఆయనకి, ఒప్పుకుంటాడు. యజుడు యజ్ఞానికి ఏర్పాటు చేస్తాడు. యజ్ఞానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసి అప్పుడు ఉపయజుడు కూడా సహాయం చేస్తాడు. ఇది చాలా పెద్ద యజ్ఞం, యుగాన్ని కూడా మారుస్తుందని చెప్పేసి ఉపయజుడు కూడా సహాయం చేస్తాడు. యజ్ఞం చేయగా దృష్టద్యుమ్నుడు అని ద్రౌపది పుడతారు. దృష్టద్యుమ్నుడు అంటే ద్రోణుని చంపడానికి, ద్రౌపది ఏమో మనకు తెలిసిందే మొత్తం కురుక్షేత్రము నాశనం అయిపోతుంది ఆమెను అవమానించడం వల్ల. సరే, ఇలా జరుగుతుంది. అసలు ద్రౌపది అగ్నిగుండం నుంచి ఎందుకు పుట్టింది? ఆమె పసితనం పెరగడం ఇవన్నీ ఏం లేదు, కన్యగానే పుట్టింది. దృష్టద్యుమ్నుడు కూడా ఒక యువకుడిగా పుడతాడు. అసలు ద్రౌపది కన్యగా ఎందుకు పుట్టింది అంటే, ఆమె శక్తి స్వరూపం. ఆమె ఒక దైవ సంకల్పం కోసం జన్మించింది. అందుకే ఆమె అగ్నిగుండం నుంచి పుట్టింది. అంటే ఆమెకి కృష్ణ, పాంచాలి, యజ్ఞసేని, ద్రౌపది, ద్రుపదుడి కుమార్తె కాబట్టి ద్రౌపది అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమె అసలు పూర్వజన్మ ఏంటి? నలదమయంతి కూతురు. నలదమయంతికి ఇద్దరు పిల్లలు, ఇంద్రసేన, ఇంద్రసేని. ఇంద్రసేనే నాలాయని అంటారు. నాలాయనే ద్రౌపది. అది మొదటి జన్మ ఆమెది. రెండవ జన్మలో ఆమె ఒక మునికి భార్యగా పుడుతుంది. ఆ మునికి కుష్ఠవ్యాధి ఉండేదన్నమాట. ఆ కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఆ కుష్ఠవ్యాధి ఎలాంటిదంటే, వేలు కూడా తెగి ఆ దారిలో పడిపోయేవి అన్నంలో. అప్పుడు ఆ వేలు కూడా పక్కన పెట్టి భర్త తిన్న కంచెను భోంచేయాలని దానిలో తిన్న పతివ్రత ఆమె. చాలా సేవలు చేసింది ఆయనకి. మహర్షి పేరు మౌద్గల్య మహర్షి. ఆమె చాలా సేవలు చేసేది. అప్పుడు ఆయన ఆ సేవలకి మెచ్చి ఇంకా ఆయనకి ఇంకా అయిపోయింది, ముక్తి కలుగుతుంది అనే సమయంలో, నీకు ఇంకేమన్నా కోరికలు ఉంటే చెప్పు, నాకైతే పూర్వజన్మలో నేను చేసిన పాపం వల్ల ఈ జన్మ అనుభవించేశాను, అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నీకేమన్నా కోరికలు ఉంటే చెప్పమంటాడు. అప్పుడు మౌద్గల్య మహర్షి భార్య అంటుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు సంసార సుఖం అనేది ఏం దొరకలేదు, నీకు ఇంకా కోరికలు మనసులో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంకో జన్మెత్తుతావు అని చెప్తాడు. ఆయన ముక్తి పొందుతాడు. సరే, తర్వాత జన్మ కాశీరాజు కూతురు ఆపాలగా పుడుతుంది. ఆపాలకి ఎంతకీ పెళ్లి అవ్వదు అనమాట. ఎందుకు అవ్వదంటే ఆమె ఒంటి నిండా బొల్లి మచ్చలు ఉంటాయి. దానివల్ల ఆమెకి పెళ్లి అవ్వదు. అప్పుడు ఆమె శివుడికి బాగా తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆమె
తొట్రపాట్లో అంటే భర్త కోసం తప్పిస్తోంది కాబట్టి ఆ తొట్రపాట్లో భర్త 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 అని 5 సార్లు అనేసరికి శివుడు నవ్వుతూ సరే నీకు 5గురు భర్తలు ఉంటారు అని చెప్పేసరికి ఆమె చాలా బాధపడుతుంది అనమాట. ఇదేంటి స్వామి, ఇది ఎక్కడైనా కళలో కూడా ఊహించాం మనము, అసలు ఈ 5గురు భర్తలు ఏంటి స్వామి, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి బాధపడుతుంది. నీ బొల్లి మచ్చలు కూడా ఇంద్రుడు పోగొడతాడు అని చెప్పేసి ఇంకా అంతర్ధానం అయిపోతాడు. కానీ ఆమె చాలా బాధపడుతుంది, 5గురు భర్తలు ఏంటి అని చెప్పేసి కూర్చొని ఆమె చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు పైన రథం మీద వెళ్తున్న ఇంద్రుడు అంటే మీద ఇంద్రుడు తన వాహనంలో వెళ్తూ ఉంటే ఏంటి ఆక్రందనలు, ఎందుకు ఈమె ఇంత బాధపడుతుంది అని చూసేసరికి అర్థమైపోతుంది ఆమె తన గుండె మచ్చలతో బాధపడుతుంది అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన 2 గుర్రాలకి కట్టిన కాడితో బంగారు జలాన్ని కురిపిస్తాడు. ఆ బంగారు జలం ఆమె మీద పడి ఆమె మంచి కన్యగా మారిపోతుంది, అందమైన కన్యగా. ఇంకా ఇంద్రుడికి అహంకారం వస్తుంది, నా వల్ల ఈమె బొల్లి మచ్చలు పోయి ఇంత అందమైన కన్యగా మారిపోయింది అని చెప్పేసి అహంకారం వస్తుంది. ఆమె అంటుంది, నాకు శివుడు 5గురు భర్తలు ఉంటారని చెప్పేసి వరమిచ్చారు, కానీ అది ఎంతవరకు న్యాయం చెప్పండి, నాకు అన్యాయం జరిగిందని బాధపడుతుంటే పద అడుగుదామని చెప్పి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ చదరంగం ఆడుకుంటూ ఉంటారు. ఒక ముసలి దంపతులు అక్కడ కూర్చొని చదరంగం ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఏంటి మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇది నా రాజ్యం, మీరు ఎవరు అసలు ఇక్కడ ఎందుకు చదరంగం ఆడుతున్నారు అని చెప్పేసి అహంకారంతో మాట్లాడతాడు. మమ్మల్ని పట్టి బంధిస్తాను అనేసరికి సరే మమ్మల్ని తర్వాత పట్టి బంధించవచ్చు, ముందు ఆ కొండకి గుహకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించమంటారు. ఈ రాయి ఎంత నాకు అని చెప్పేసి అహంకారంతో అక్కడికి వెళ్తాడు. ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించగా అస్సలు రాదు. అప్పుడు చెమటలు పడతాయి. దేవతలకి మామూలుగా చెమటలు పట్టవు, కానీ ఆయనకి బాగా చెమట పట్టేస్తుంది. ఇంకా ఆయన వల్ల అవ్వదు. చివరికి ఎట్లాగో రక్తశక్తం అయిపోతాడు అది తొలగించడానికి. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అతని లాంటి వాళ్ళే ఇంకో 4 ఉంటారు. ఇదేంటి అంటే అప్పుడు ముసలి దంపతులుగా ఉండేవాళ్ళు పార్వతీ పరమేశ్వరులుగా ప్రత్యక్షమయ్యి ఒక దైవశక్తి లోక కళ్యాణం కోసమే ఇది జరుగుతోంది, దీనిలో ఈమె తప్పేం లేదు అని చెప్పేసి ఈమె ఇంద్రుడు అంటే 4 ఇంద్రులు అనమాట. ఈ మొత్తం 5గురు ఇంద్రులు. ఇంద్రుడు భార్య 5గురు ఇంద్రులు మనకి తెలిసిందే. ఒకటి ధర్మరాజు, నెక్స్ట్ ఒకటి వాయువు, ఒకటి అగ్ని, ఒకటి వచ్చేసి అశ్విని దేవతల రూపంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు పుడతారు. అంటే మొత్తం తెలుసుకునేది ఏంటంటే 5గురు కూడా ఇంద్రుల స్వరూపమే. ఆమె ద్రౌపది ఇంద్రుడి భార్య,